గుంటూరు జిల్లా రాజనగరం మండలం దేవాన్ చెరువు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు మరియు ఇతర సామాగ్రిని డాక్టర్ కండవల్లి లక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు బాగా చదివి 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అని ఆకాంక్షించారు. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వినియోగం విద్యార్థుల చదువుకి అడ్డంకిగా మారుతోంది అని, దానిని తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలి అని సూచించారు. రానున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆమె ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరీక్ష సామాగ్రిని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ విద్యార్థులకు అందచేయడం జరిగింది. ఈ సంవత్సరం మా నేషనల్ చైర్మన్ గారితో మా గ్రామానికి నేనే నా సొంత డబ్బులతో ఇస్తాను సార్, నా గ్రామంలో నేను 10th క్లాస్ వరకు చదివాను, నేను స్కూల్లో ఇవ్వలేదండి, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయలేదు నేను అని చెప్పినప్పుడు వెంటనే సార్ స్పందించి సరే మేడం మీ ఇష్టం అనేసి నాకు ఈ సంవత్సరం నా ఈ పాతూరు హై స్కూల్కి అవకాశం కల్పించారు. మనం చదువుతో పాటు ధైర్యంగా ముందుకు సాగాలి. పిల్లలు 10th క్లాసు 6th నుంచే చాలా అసభ్యకరమైన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ, చదువుకోకుండా ఏదో ఉంటున్నాము, లవ్ చేసేసుకుంటున్నాం అని ఏదో చెడు ప్రయత్నాలకు వెళ్తున్నారు. దయచేసి అవి మారుకోండి. చీడ పురుగుల్లా తయారయ్యారు. అలాంటి సమాజం చూస్తూ ఊరుకోదు. మన తల్లిదండ్రులకి గౌరవం తేవాలి, ఉపాధ్యాయులకి కూడా గౌరవం తేవాలి. పలానా స్కూల్కి వెళ్తే పలానా హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్, వారితో పాటు మేము పిల్లలు కూడా స్ట్రిక్ట్గా ఉండి చదువుకొని మంచి పేరు తేవాలనే నినాదం మీ అందరిలోనే ఉండాలని తెలియజేసుకుంటున్నాను. మీకు పెన్సిల్, ఎరేజరు, స్కేలు, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, అదొక సెట్టు, ఆల్ టికెట్ పెట్టుకోవడానికి ఒక కవరు మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఇది చదివికి వినియోగించుకొని